ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 23వ అధ్యాయము. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. మనము 22వ అధ్యాయంలో యక్షుడు పారిజాత పుష్పాలను అపహరించి ఇంద్రునికి చెప్పిన విధంగా తీసుకొని వెళ్ళడము, యక్షుడు పట్టుబడిపోవడం గురించి తెలుసుకున్నాము. ఈరోజు గృత్నమద మహర్షి జహ్నువుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడింకనూ రాకపోవుటచే కారణం ఏమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పంపైనున్న ఇష్టము అధికమవుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలు విరజిమ్ముతున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు, దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదల్చిరి. ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితంగా దివ్య శక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైరి. ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలచి ప్రయత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడియుండిరి. మర్నాటి ఉదయాన సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపై ఉన్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రాని అవమానమును పొందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికి ఏమీ సమాధానమును చెప్పలేక తన ఆశ్రమానికి పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములు ఉండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధుక్షీరమును లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరములైన భక్ష్య భోజనములును లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యాన్ని తొలగించెను. తానేమి చేయవలయనో దేవతల దుస్థితి తన వలన తాను ఏమి చేయవలయనో దేవతలకు దుస్థితి తన వలన ఏర్పడింది ఎట్లు తొలగునో తెలియక దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధంగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికి ఎట్టి సహాయము చేసిన వారి దుస్థితి పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారద కృత విష్ణుస్తుతి. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయ చ మిత్రానేక హిమాంశు పావకమాహాభాసాయ సాజ్యప్రదే శ్రీమత్పంకజపత్రమేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః. అచ్యుతాయాదిదేవాయ పురాణపురుషాయ చ సర్వలోకనిధానాయ నమస్తే గరుడధ్వజ. నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే భోగీంద్రతల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ. నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వంగస్త్యం హి సర్వాధారస్సురేశ్వర. సర్వం త్వమేవ వృజసిన్నత్వరూపస్త్యమవహి పురుషాపి గణాధ్యక్ష గుణాతీతస్నాతనః.
परब्रह्मसि विष्णुस्त्यं ब्रह्मसि भगवान् भवः सृष्टिस्थितिलयादीनां कर्ता त्वं पुरुषोत्तमा त्रिगुणोऽसि गुणाधारस्त्रिमूर्तिस्त्यं त्रयीरमः आसित्यन्मायया सर्वं जगत्स्थावरजङ्गमं त्वमेनैकार्णवे जाते जगत्यस्मिन् जगत्पते जगत्सहृत्य सकलं प्रीत्वा भावेहनेतु भासकः त्वमेव सर्वलोकानां माता त्वं नापिता विभो गुरुस्त्वं सर्वभूतानां शिक्षकस्पुदायकः प्रतिष्ठितमिदं सर्वं पूर्णं स्थावरजङ्गमं प्रसीद पालय विभो नमस्ते सुरवल्लभा. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియూ ఎరుగని వాని వలె, నారదా స్వాగతము, ఇప్పుడెందులకీ స్తుతి? నీకేమి కావలేనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖమగునో, అది ఎట్టిదైనను దేవాదురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పమని అడిగెను. నారదుడు తల వంచి, ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపదల పాలైరి. భూమి యందు పారిజాతవను వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందు ఇష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సరస స్త్రీల కొరకు వాళ్ళ కోరిక తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడత వలె దేవతాగణముతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి, నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొణికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది. అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తను వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను తులసీ దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తర్వాత కుటుంబాన్ని పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరికి ఆ దీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలాలనుడగు ఇంద్రుడు ఆ నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యాన్ని తెలిసి కానీ తెలియక కానీ దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలయనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుచునే ఉన్నాడు. నేడు 11వ దినము, అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసముండి నా అష్టాక్షరీ మంత్రాన్ని జపించుచు జాగరణమునర్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికి నీ కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణువు సమాధానమునిచ్చెను. నారదుడు ఏమీయును మాట్లాడలేక తన దారిన పోయెను. అని గృత్నమద మహర్షి జహ్నువునకు చెప్పెను. మాఘపురాణము 23వ అధ్యాయ పారాయణ సమాప్తం. ఓం నమో నారాయణాయ.